తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. పక్కింట్లో జరుగుతున్న గొడవను సముదాయించేందుకు వెళ్లిన వ్యక్తిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది. రాజీవ్ నగర్లో నివాసముంటున్న మహమ్మద్ ఇంటి పక్కనే ఉన్న రామస్వామితో గేరిగంటిపల్లి తండాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రిపూట గొడవకు దిగారు. ఈ సమయంలో గొడవ పడుతున్న వాళ్ళని ఆపేందుకు రామస్వామి భార్య ప్రయత్నించింది. రాత్రి కావడంతో గొడవను ఆపేసి ఉదయం వచ్చి మాట్లాడమని మహమ్మద్ను సముదాయించి పంపమని కోరింది. అయితే పక్కింటి మహిళ కోరిక మేరకు మహమ్మద్ ఆ గొడవలో మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ రాత్రిలో ఎందుకు గొడవ పడుతున్నారు, ఉదయం రండి అని ఆ తండావాసులను సముదాయించే ప్రయత్నం చేశారు. మహమ్మద్ మాటలతో ఆగ్రహించిన ఆ దుండగులు, మేము ఎందుకు గొడవ పడుతున్నామో నీకు సముదాయిస్తాంరా అంటూ బెదిరించారు. వెంటనే మహమ్మద్ను బైక్ పైన బలవంతంగా ఎక్కించుకుని వికారాబాద్ శివారులోని అనంతగిరిపల్లి తండా శివారులోకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తండావాసులకు సంబంధించిన 5 యువకులు ఒక కారులో వచ్చారు. వారు ఎలాంటి విషయం తెలుసుకోకుండానే మహమ్మద్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహమ్మద్పై కర్రలు, రాళ్లు, కత్తితో దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడికి తాళలేకపోయిన మహమ్మద్ తీవ్ర గాయాలై స్పృహ తప్పి కింద పడిపోయారు. చనిపోయాడనుకుని భావించి ఆ దుండగులు మహమ్మద్ను అక్కడ వదిలేసి పారిపోయారు. కొంతసేపటికి మహమ్మద్కు స్పృహ వచ్చింది. వెంటనే లేచి తన ఇంటికి చేరుకున్నారు. తన పరిస్థితిని చూసి కుటుంబీకులు వెంటనే స్పందించారు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహమ్మద్ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహమ్మద్ గాయాలతో అక్కడ చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మహమ్మద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.